మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి 19వ వార్డులో బత్తుల రమాదేవి చంద్రమౌళి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో ఏ సమస్య ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికై బాటలు వేస్తానని పేర్కొన్నారు. బత్తుల రమాదేవి అని నేను 19వ వార్డుకు పోటీ చేస్తున్నాను. బీజేపీ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. 19వ వార్డు సభ్యురాలు. నా పేరు బత్తుల రమాదేవి. ఈ 19వ వార్డులో నేను అనుకున్న పనులన్నీ నేను చేయగలుగుతాను. ఫ్రీ ట్రీట్మెంట్ చేయగలుగుతాను. మళ్ళా వార్డుకు సంబంధించిన ఈ స్టూడెంట్ వాళ్ళకి సీటు రాకపోయినా కూడా స్కాలర్షిప్ గురించి కూడా, కాకపోతే మళ్ళీ ఈ వినాయక చవితి విగ్రహం పెట్టుకోనికి లేదు కాబట్టి దానికి కూడా నేను ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఇక ఫ్రీ టెంట్ హౌస్ ఏదైనా ఫంక్షన్ అయితే కూడా నేను టెంట్ హౌస్ సామాగ్రి సహాయం చేస్తా. మళ్ళీ అండదండగా ఉంటా. ఈరోజు హుస్నాబాద్ పురపాలక మున్సిపల్ ఎన్నికల్లో మరి 19వ వార్డులో బీజేపీ పార్టీ నుండి మరి బత్తుల రమాదేవి చంద్రమౌళి నేను మరి ఇక్కడ ఈ 19వ వార్డులో పోటీ చేస్తున్నాను. మరి నేను గత ప్రజాసేవ 1990 నుంచి 36 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నాను ప్రజల కోసం. నిత్యం మరి ప్రజల చుట్టూ ఉండుకుంటూ ఎలాంటి సమస్యలున్నా, వాళ్ళకి ఆపతున్నా, సంపతున్నా, ఎక్కడ ఏ పని ఉన్నా కానీ మరి నేను వారికి ఫోన్ చేయగానే వాళ్ళ ప్రజా సమస్యలు అంటూ మరి ఈ 19వ వార్డులో చేస్తూ ఉన్నాను. మరి నేను దాదాపు 2000 సంవత్సరంలో హుస్నాబాద్ పట్టణంలో మా వార్డులో 19వ వార్డులో ఎస్సీ కమిటీలు కట్టాను. అదేవిధంగా కేబీ కాలనీలో ఎంపీ నిధుల కింద మరి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ కమిటీలు కట్టాను. అదేవిధంగా మరి చింతల కాలనీలో ఒక కమిటీలు కట్టాము. అదేవిధంగా నిజవర్గ స్థాయిలో మరి ఎంపీ నిధుల కింద నిజవర్గ స్థాయిలో తిగలకుంట అక్కడ కూడా ఒక కమిటీలు కట్టించాను. నేను కేవలం ఒక దళిత సంఘాల జేఏసీ చైర్మన్గా ఉండగానే ఇన్ని పనులు చేశాను. ఇప్పుడు నన్ను ఈ 19వ వార్డులో గెలిపిస్తే నేను పిఎంజీపీ కింద నిరుద్యోగులందరికీ లోన్ ఇప్పిస్తాను. అదేవిధంగా ఆడపిల్ల పుడితే 5,000 పదాలు పనిస్తాను. మంచి కన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయగానే నా సొంత కారును వారికి మరి పంపిస్తాను. అదేవిధంగా మరి లెదర్ పార్కు కానీ, అదేవిధంగా మన ఎస్సీ కమిటీలు మరి కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ గారు మన హుస్నాబాద్ మినీ ఫంక్షన్ హాల్ కోసం 200 కోట్లు కానీ,
కల్పిస్తా అన్నాడు. అదేవిధంగా మన కమ్యూనిటీ హాల్కు మరి 2 కోట్ల రూపాయలు మినీ ఫంక్షన్ హాల్ మన హుస్నాబాద్లో 19వ వార్డులో 1000 మంది ఫంక్షన్ చేసుకోవడానికి మన సౌకర్యం కల్పిస్తానని శ్రీ బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా ఆపతున్నా సంపత్తున్నా టెంట్ హౌస్ కానీ అనేక సౌకర్యాలు మరి కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లలో మరి అన్ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మరి ఎవరికన్నా పేదవాళ్లకు అప్లికేషన్ రాయాలన్నా కానీ ముందుకు పోయాలన్నా కానీ మరి మాట్లాడాలన్నా చేయాలన్నా కనీసం ఒక పోలీస్ స్టేషన్కు ఒక ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్కి పోయి మరి జ్ఞానవంతులు తెలుగు కళలు మరి పనిచేసేటువంటి వ్యక్తులకే ఓటేసి మరి గెలిపించాలని 19వ వార్డు ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కమలం పువ్వు గుర్తుకే